వెల్కమ్ టు మై ఛానల్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు ఏపీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో బీఈడి మెథడ్స్ మరియు స్పెషల్ బీఈడి అంటే ఈ స్పెషల్ బీఈడిలో ఐడి కోర్సెస్, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే విభిన్న అభ్యాస అవసరాలు గల విద్యార్థులకు అభ్యసన కోసం, అలాగే హెచ్ఐవిఐ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్స్, అలాగే విజువల్ ఇంపైర్మెంట్స్ వినికిడి లోపాలు, దృష్టి లోపాలు ఉన్న విద్యార్థుల కోసం అభ్యసనాల కోసం ఈ బీఈడి కోర్స్ అనేది ఉంటుంది. దీనిలో ప్రవేశాలకి ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ అయినటువంటి ఆచార్య గంగాధర్ గారు సోమవారం విడుదల చేశారు. అలాగే అభ్యర్థులు మే 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ ఆచార్య ఏవివి స్వామివారు సూచించడం జరిగింది. ఇందులో మనం అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా పంపించవలసి ఉంటుంది. దానికోసం వారు ఒక వెబ్సైట్ అడ్రస్ని ఇచ్చారు. అదేంటంటే sets.apsc.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసేటప్పుడు ఫీ అనేది చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది ఓసీ వారికి 650 రూపాయలు, బీసీ వారికి 500 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 450 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైనటువంటి డేట్స్ మనం ఒకసారి చూసుకుంటే, కమెన్స్మెంట్ డేట్ అనేది 8 ఏప్రిల్ 2025న కమెన్స్మెంట్ జరిగింది. లాస్ట్ డేటు అంటే మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మే 14, 2025. అలాగే లేట్ ఫీతో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా వివిధ రకాల డేట్స్ ఇందులో మెన్షన్ చేశారు. అలాగే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది మే 30వ తారీఖు నుంచి జరుగుతుంది. ఎగ్జామ్ జూన్ 5, 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీకి 10 జూన్ 2025న రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని మీద అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే జూన్ 13వ తారీఖు లోపు మనం వారికి అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే చెప్పాల్సి ఉంటుంది. అలాగే దీని యొక్క రిజల్ట్ అనేది ర్యాంక్ కార్డ్స్ అనేవి జూన్ 21న ప్రకటిస్తామని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో ఈ నోటిఫికేషన్లో బీఈడి వివిధ రకాల మెథడ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇందులో ఇచ్చారు. అది ఒకసారి మనం గమనిద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ అంటే మన ఇండియా వాళ్ళు అయ్యి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే వివిధ రకాల మెథడాలజీకి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి ఇక్కడ ఇచ్చారు. మ్యాథ్స్ మెథడాలజీకి candidates with BA or BSc with mathematics as one of the group subjects and BCA candidates with mathematics at intermediate level as a group subject. BA BScలో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా గ్రూప్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే BCA వారికి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనేది ఒక గ్రూప్ సబ్జెక్ట్గా అయి ఉండాలి. ఇది మ్యాథ్ మెథడాలజీ తీసుకునే వారికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ. అలాగే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వారికి candidates with BSc who have studied physics and chemistry or allied material science under part 2 group subjects and BCA candidates with physical science at intermediate level as a group subject. BScలో ఈ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మెటీరియల్ సైన్స్ గ్రూప్ సబ్జెక్టులుగా ఉండాలి. BCA వారికి ఈ ఫిజికల్ సైన్స్ అనేది ఇంటర్మీడియట్లో గ్రూప్ సబ్జెక్టుగా ఉండాలి. అలాగే బయోలాజికల్ సైన్స్కి వచ్చేసి BSc, అలాగే నార్మల్ BSc హోమ్ సైన్స్ చదివి ఉండాలి. అందులో బాటనీ, జువాలజీ లేదా 2 కలిపి
ఉండాలి, గ్రూప్ సబ్జెక్టులుగా ఉండాలి. బీసీఏ వారికి ఇంటర్మీడియట్లో బయోలాజికల్ సైన్స్ అనేది ఒక గ్రూప్ సబ్జెక్టుగా ఉండాలి. సోషల్ స్టడీస్ వారికి బీఏ, బీకామ్, బీబీఎం, బీసీఏ స్టూడెంట్స్ సోషల్ సైన్సెస్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇంగ్లీష్ వారికి బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్ అనేది సబ్జెక్టుగా ఉండాలి. అలాగే క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు కనీసం 50% మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదే రిజర్వ్ క్యాండిడేట్స్ అయితే 40% మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే జూలై 1కి ప్రతి ఒక్కరికి కూడా 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇందులో పేపర్ ప్యాటర్న్కి వచ్చేస్తే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 గంటల టైం ఉంటుంది ఎగ్జామ్కి రాయడానికి. అంతేకాకుండా ఇది మొత్తం 3 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్కులకి. పార్ట్ బిలో జీకే 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్కులకి. టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 10 మార్కులకు ఉంటాయి. పార్ట్ సిలో మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీ 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది. అది ఈ 100 క్వశ్చన్లు కూడా వివిధ రకాల మెథడాలజీకి మళ్ళీ సపరేట్గా మారుతుంటుంది. ఎలా అంటే మ్యాథ్స్ మెథడాలజీ వారికి 100 క్వశ్చన్లు 100 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్కులకి. అలాగే బయాలజికల్ సైన్స్ వారికి బాటనీ, జువాలజీ కలిపి 50 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్ వారికి అయితే జాగ్రఫీ 35 క్వశ్చన్స్, హిస్టరీ 30 క్వశ్చన్స్, సివిల్స్ 15 క్వశ్చన్స్, ఎకనామిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ మెథడాలజీ వారికి 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి పార్ట్ ఏ, పార్ట్ బి అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. వారు ఏ మెథడాలజీ తీసుకున్నప్పటికీ కూడా పార్ట్ ఏ, పార్ట్ బి రాయాల్సి ఉంటుంది. కేవలం పార్ట్ సి మాత్రమే మనం ఏ మెథడాలజీ తీసుకున్నామో ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇందులో ఎగ్జామ్ అనేది తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ మనం రాసుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ మెథడాలజీ వరకు అయితే తెలుగు అవ్వదు. అలాగే ఉర్దూలో రాయాలనుకున్న వారికి కూడాను పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు ఉర్దూలో రెండిట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్లో ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి గల సెంటర్స్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి ఏది అందుబాటులో ఉంటుందో ఆ సెంటర్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి మొత్తం 150 మార్కులకి యాక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ మినహాయించి మిగతా వారందరికీ కూడా కనీసం 37 మార్కులు అనేది రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వారికి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇందులో లేవు. ఇంట్లో ర్యాంకింగ్స్ అనేవి వారి యొక్క మెథడాలజీ ఆధారంగా, మెథడాలజీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇస్తారు. అలాగే ఒకవేళ ఎక్కడైనా టై అయితే పార్ట్ ఏ కానీ పార్ట్ సి కానీ అవన్నీ చూసి అప్పుడు వారికి తగ్గట్టు ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ఇందులో వచ్చిన ర్యాంక్స్ అనేవి బీఈడీ కోర్సు మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుని 2025-2026 సంవత్సరంలో చేయడానికి మాత్రమే అవి అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని జాగ్రత్తగా గమనించి ఈ నోటిఫికేషన్ ఆధారంగా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఈ బీఈడీ కోర్సులకి లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకి అప్లై చేసుకోండి. ఇందులో ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్లో ఇవ్వబోయేటటువంటి సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సిలబస్ ఆధారంగా మీరు ప్రిపేర్ అవుతారు. ఈ నోటిఫికేషన్ని మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ లింక్ను కూడా మన నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్ యూ. వీలైతే షేర్ మరియు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం ఈ పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.